నీట్లో ఫిజిక్స్ ప్రశ్నలు అత్యంత కఠినంగా రావడంతో నిర్ణీత వ్యవధిలో వీటికి జవాబులు గుర్తించలేక విద్యార్థులు హైరాణాకు గురయ్యారు. నీట్ ప్రవేశపెట్టాక తొలిసారి ఫిజిక్స్లో ఇంత కఠినంగా ప్రశ్నలు ఇచ్చారని, జేఈఈ అడ్వాన్స్డ్ స్థాయిలో ఈ ప్రశ్నలు ఉన్నాయని కోచింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బయాలజీ విభాగంలో బోర్డు నుంచి 50 ప్రశ్నలు వచ్చాయి. ఆ సబ్జెక్టుపై పట్టు ఉన్న విద్యార్థులకు ఇది కలిసొచ్చింది. రీజన్ అండ్ అసెర్షన్ మ్యాచింగ్ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. మధ్యస్థంగా ఉండే ప్రశ్నలు సగానికి పైగా ఇచ్చారు. జువాలజీలో ఇచ్చిన రీప్రొడక్షన్ హెల్త్ ప్రశ్న ఎన్సీఈఆర్టీలో పరిధిలో లేదని చెబుతున్నారు. కెమిస్ట్రీ విభాగంలో ఇచ్చిన ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంది. ఆయా విభాగాల్లో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉన్నందున కాస్త సమయం పట్టింది. తర్వాత ఫిజిక్స్ ప్రశ్నలు చూసిన విద్యార్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. గత 2 సంవత్సరాల మాదిరిగా 720 మార్కులు ఈసారి రాకపోవచ్చుననే అభిప్రాయం వినపడుతోంది. 2018లో 691 మార్కులు టాప్. ఈసారి ఇంచుమించు ఇదే స్థాయిలో ఉంటాయని అంటున్నారు.